వెల్కమ్ టు వార్త. నేను దేవా. జీవో 46ను రద్దు చేస్తూ చలో ఢిల్లీ కార్యక్రమం ప్రారంభిస్తే అయితే మాత్రం ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర అయితే మాత్రం నిరసన కార్యక్రమం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడటానికి బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జా సత్యం గారు ఉన్నారు. చెప్పండి సార్, మీ యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? తెలంగాణలో ఉన్న 2.5 కోట్ల మంది బీసీలను నమ్మించి నట్టేట ముచ్చినందుకు మేము నిరసనగా ఈరోజు దాదాపుగా వేలాది మంది విద్యార్థులతోటి ఇందిరా పార్క్ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు నిరసన ర్యాలీని పెద్ద ఎత్తున జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు బీసీ జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నిర్వహించడం జరిగింది. మీరు చూస్తే బీసీ ఉద్యమాలను బీసీల ఆత్మగౌరవాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ప్రభుత్వం నిరంకుశంగా నిర్లక్ష్య ధోరణితో ఎలక్షన్లకు ముందుకెళ్తుంది. మీరు చూస్తే రాహుల్ గాంధీ గారు ఇచ్చిన వాగ్దానం మేరకు ఆయన భారతదేశాన్ని మేము ఎక్స్రే తీస్తాం, ఈ దేశంలో ఉన్న బీసీలకు వాళ్ళ సహజ వనరులు ఎంతనో వాళ్ళ లెక్క ప్రకారం ఇస్తామని చెప్పి తెలంగాణలో ఒక రోడ్ మోడల్గా చూస్తూ ఇక్కడ తెలంగాణ కులగణన చేసి మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది. మరి చెప్పిన మాటకు కాంగ్రెస్ పార్టీ విధానాలు ఎట్లున్నాయంటే పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ లెక్క ముగ్గురని చూపించినట్టు ఉంది. 56% తెలంగాణ కులగణనలో లెక్కలు తేలితే 42% రిజర్వేషన్లని జీవో తీసిర్రు. 42ను కాస్త కోర్టు ఒప్పుకోవట్లేదని చెప్పి పాత పద్ధతిని 23 చేశారు. తీరా రిజర్వేషన్ల లెక్కలు చూస్తే 17% కుదించరు. ఇది ఎంత దారుణమైన విషయం అంటే 56% ఉన్న బీసీలను నట్టేట ముంచి 17% తీసుకొచ్చారు. అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు, ఆఖరికి బీసీలు వార్డు మెంబర్లుగా సర్పంచులుగా కూడా వాళ్ళు పదవుల్లో ఉంటే ఓర్వలేని తనం ఈ కాంగ్రెస్ ప్రభుత్వానిది, ఈ ఆధిపత్య కులాలది. దీన్ని మీరు రాహుల్ గాంధీ గారు దీన్ని మీరు గమనిస్తున్నారో లేదో, మీ దృష్టికి వచ్చిందో లేదో, తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నట్టేట ముంచింది. ఈ రోజు నుంచి తెలంగాణలో జరుగుతున్న పార్లమెంట్లో ఢిల్లీలో జరగబోతున్న పార్లమెంటు సమావేశాల్లో మీకున్న 236 మంది ఎంపీలతోటి మీరు పార్లమెంట్లో ఈ బిల్లు పెట్టాలని చెప్పేసి ప్రభుత్వ పెద్దలతో సంప్రదించి పార్లమెంట్లో బిల్లు సాధించాలని, న్యాయపరంగా 42% రిజర్వేషన్లు దక్కేటట్టు చూడాలని చెప్పేసి ఈ వేదిక ద్వారా మేము తెలియజేస్తున్నాం. రైట్. కెమెరామెన్ కార్తిక్తో దేవా, వార్త, హైదరాబాద్.